నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. మరి సార్ని ఇవాళ మనం అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఈ పాటికే చాలా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసే ఉండింటారు, ఆర్టిఫిషియల్ బీచ్ రాబోతుందని చెప్పేసి. ఆ విషయం నేను విన్నప్పుడు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే డే బై డే అసలు హైదరాబాద్లో 1 by 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ బీచ్ రాబోతోంది. అంటే ఎటు ఈ బీచ్ కోసం మామూలుగా హైదరాబాద్లో బీచెసే లేవు. సో బీచ్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం ఈ ఆర్టిఫిషియల్ బీచ్ అయితే క్రియేట్ చేయబోతున్నారంట. మరి దీని గురించి పూర్తి డీటెయిల్గా సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్. అసలు ఆర్టిఫిషియల్ బీచ్ అంటే సార్ అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఏవో యుద్ధాలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, అక్కడ తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి ట్యాక్స్లు అని చెప్పి, మరి సడన్గా ఈ ఆర్టిఫిషియల్ బీచ్ అనేది ఎందుకు నిర్మించాలనుకున్నారు సార్ అసలు? చాలా అసలు ఆర్టిఫిషియల్ బీచ్ సంగతి అలా ఉంచితే ఆ విషయం చెప్తున్నప్పుడే మీలో గ్లో చాలా కనిపిస్తుంది. నాకైతే ఆనందం పట్టలేని ఆనందం కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. ఏంటంటే ఆర్టిఫిషియల్ బీచ్ హైదరాబాద్కి లూటు ఏమిటి, సముద్ర తీరం లేకపోవటం. పర్టికులర్లీ చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఏదైనా సీషోర్ ఉందా, ఇక్కడ ఏదైనా న్యాచురల్ ఇది ఉందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రకృతి అంటే పర్టికులర్గా టూరిస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు అడుగుతుంటారు. మనం ఏం చెప్తాం, ఇక్కడి నుంచి దగ్గరగా 6 గంటల్లో బీచ్ ఉంది, బాపట్లకి వెళ్దాం, బాపట్లకి తీసుకెళ్తారు. లేకపోతే మంగిరపూడి బీచ్ ఉంది, మచిలీపట్నం దగ్గర, మచిలీపట్నం తీసుకెళ్తారు. ఇట్లా అవి మనకి దగ్గర ఉన్నటువంటి బీచెస్. సో అది ఒక విషయం అయితే, ఇక్కడ ఎవరైతే యూత్ ఉన్నారో అందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా లాట్ ఆఫ్ టెన్షన్, స్ట్రెస్ ప్రతి రంగంలో కూడా ఉంది ఇప్పుడు ఈ రోజున. అవునా? ఐటీలో ఉంది, మన మీడియాలో ఉంది కదా. సో అందువల్ల వీళ్ళందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ అవడానికి ఇలాంటివి చాలా కావాలని చెప్పి స్పాట్స్ కోరుకుంటున్నారు, టూరిస్ట్ స్పాట్స్. ఇది ఎట్లాగో మరి చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళటం, ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవటం, అది డిసెంబర్ 1 నుంచో డిసెంబర్లోనూ మొదలవుతుంది అనమాట. మొదలైతే మనకి కూడా ఒక 35 కిలోమీటర్స్ రేడియస్లో మనకి ఇలాంటిది వస్తుంది. 35 acres అనమాట. రాదర్ అది 35 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. 35 ఎకరాల్లో వస్తుంది అలాంటిది. సో 35 ఎకరాల్లో అన్ని వేపుల నుంచి మనకి చూసుకునేందుకు అందులో ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ కదా, అది ప్రకృతిది కాదు కదా. సో కాబట్టి మనకి ప్రకృతి దానిలో కొన్ని ఉన్నాయి. ఏమిటది, సునామీ రావటం కానీ, లేకపోతే వేవ్స్ ఎక్కువగా వచ్చి ఈవినింగ్ అయ్యేటప్పటికి వెళ్ళి కొట్టుకుపోవటం కానీ, ఈ రిస్క్లన్నీ ఉన్నాయి. రిస్క్ ఫ్రీ బీచ్ వస్తుంది మనకి. అవును సార్. అండ్ మీరు ఇప్పుడు చెప్తుంటే థాట్ కూడా డిఫరెంట్ ఉంది సార్. అసలు బీచ్ అంటే వాటర్, అన్ని వాటర్ని ఎట్లా అక్యుములేట్ చేస్తారు అక్కడ, ఎలా అనేది చాలా ఆసక్తికరంగా ఉంది చాలా. సో అది ఈయన జపాన్ పర్యటనలో చూసొచ్చి అక్కడ ముగ్ధుడై ఇలాంటిది మనకెందుకు ఉండకూడదు, మన వాళ్ళంతా అడుగుతున్నారు కదా అని చెప్పి మనం కూడా టూరిజంని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇట్లాంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కొత్తబాడ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడ వస్తుంది అనమాట ఇది. సార్ మరి ఈ టూరిజం మీరు అన్నట్టుగా టూరిజం అభివృద్ధికి, మరి టూరిజం అంటేనే ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్ నుంచి, ఇప్పుడు నాకే హైదరాబాద్లో ఉన్నప్పటికీ అసలు ఎలా అని థాట్ వచ్చినప్పుడు మరి వేరే ప్లేసెస్ నుంచి వాళ్ళు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది సార్. కరెక్ట్. మరి టూరిజం పరంగా ఎలా అభివృద్ధి చెందుతుంది? టూరిజం పరంగా ఏంటంటే ఇప్పుడు ఇన్నాళ్ళు హైదరాబాద్కి రాగానే ఎవరైనా అడిగితే టూరిస్ట్ ప్లేసెస్ అని అడిగితే మీరు ఏ ప్లేసెస్ చెప్తారు? మామూలుగా గోల్కొండ, చార్మినార్, ఇప్పుడు కొత్తగా ఎక్స్పీరియం, ఇకో పార్క్, ఈ ప్లేసెస్ అన్ని కవర్. అసలు చెప్పట్లా, వరల్డ్ ఓవర్ ప్రపంచం మొత్తంలో కూడా మనం గర్వించదగ్గది మన దగ్గరే ఉన్నటువంటిది. ఇండియాలో ఇంకెక్కడా లేదు అలాంటి స్టూడియో ఉంది మనకి, రామోజీ ఫిలిం సిటీ. మరి చెప్పలేదు, ఆ రామోజీ ఫిలిం సిటీకి వెళితేనే ఫిలిం సిటీ స్టూడియోకే ఒక రోజు అయిపోతుంది. అవును సార్. ఒక రోజులో కవర్ చేయడం కూడా కష్టం నన్ను అడిగితే. రామోజీ ఫిలిం సిటీలో లోపలికి వెళ్ళాక మనకి అన్ని స్పాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క మూవీకి బాలీవుడ్, టాలీవుడ్ అన్ని మూవీస్ అక్కడ సెటప్స్ మొత్తం ఉన్నాయి. ఎయిర్పోర్ట్ సెటప్, ట్రైన్ సెటప్, గుడి సెటప్ అన్ని. సో అలాంటిది మనకుంది. మనకి బుద్ధుడు ఉన్నాడు ఎక్కడ, ట్యాంక్ బండ్ దగ్గర, మనం అది కూడా చెప్తాము. ఎస్. కానీ ఈ స్పాట్స్ అన్నిటినీ కవర్ చేసుకోవడానికి హైదరాబాద్లో 1 day or 2 days చాలు. మీరు చెప్పిన గోల్కొండ కానీ, చార్మినార్ కానీ, మన ట్యాంక్ బండ్ కానీ, సికింద్రాబాద్ దగ్గర 3 cities ఉన్నాయి, కొన్ని మాన్యుమెంటల్ ప్లేసెస్. రాష్ట్రపతి భవన్ ఆవిడ వచ్చినప్పుడు, ఆయన కానీ వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి రాష్ట్రపతి భవన్, ఇలాంటివన్నీ. లేకపోతే మన హైటెక్ సిటీ, ఇవి చూసుకోవడానికి 2 days చాలు.
అలా రామోజీ ఫిలిం సిటీకి 1 డే మినిమం కావాలి. అలా సాలార్జంగ్ మ్యూజియం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చూసుకోవచ్చు. వీటన్నిటితో పాటు వీటన్నిటికీ మించి ఇలాంటిది ఆర్టిఫిషియల్ బీచ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ బీచ్లో 1 or 2 days మినిమం స్పెండ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, స్పెండ్ చేయాలంటే ఆ చుట్టుపక్కలే హోటల్స్ రావాలి, మంచి మంచి 5 star హోటల్స్ రావాలి. అంటే ఈ విధంగా రియల్ ఎస్టేట్ పరంగా కూడా పక్కన ఏరియాస్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఓకే సార్. ఇది మనం ఒకసారి శంషాబాద్ ఎలా అయితే మెట్రో 2 వల్ల ఆల్రెడీ ఆర్జీఐఏ ఉండటం వల్ల పెరుగుతుంది అనుకున్నాము, ఇది కూడా అటువైపు సౌత్ వెస్ట్ ఆయన దృష్టి అంతా కూడా మనం అనుకుంటున్న 4th సిటీ అనుకున్నాము, సౌత్ అనుకున్నాము, గ్రీన్ కారిడార్ అనుకున్నాం, అలాగే ఇది కూడా అక్కడే వస్తుంది కాబట్టి ఆ డైరెక్షన్లోనే వస్తుంది కాబట్టి ఇంకా మహర్దశ అనమాట. ఆ సైడు మనకు సౌత్ వెస్ట్ సైడ్ అంటే ఇటు శ్రీశైలం హైవే కానీ అటు బెంగళూరు హైవే కానీ ఇంకా రాబోయే కాలంలో దీని ఇంపాక్ట్ వల్ల ఇంకా బాగా మంచి మంచి హోటల్స్ ఇంకా పెట్టుబడులు బాగా పెరగడానికి అవకాశం ఉంది. అది మెయిన్ టూరిజం ఇన్కమ్. ఇప్పుడు మనం ఎక్కడ బయటికి వెళ్ళినా సరే అడుగు లోపల పెడితే దానికి 100 రూపాయలు ఎంట్రీ టికెట్ అలా ఉంటాయి. సో ఇప్పుడు ఈ బీచ్గా ఖాళీగా నీళ్ళలో వదిలేస్తారా? వదిలేరు. ఏమేమి వస్తాయి అంటే మామూలు దాని మెయింటెనెన్స్ కంటున్నారా సార్, లేకపోతే దానికి కావాల్సిన ఇప్పుడు బీచ్ లోపల అట్రాక్షన్స్ ఉంటాయి కొన్ని. అవును సార్. బీచ్ లోపల ఇలాంటి బీచ్ లోపల స్టాల్స్ ఉంటాయి, మనకి ఉండడానికి స్టే ఉంటుంది, అవన్నీ చాలా కాస్ట్లీగా ఉండి వీ కాల్ బోట్ హౌసెస్, మన దానిపైన ఫ్లోటింగ్ ఇది ఉంటూ సిమ్యులేషన్ చేస్తూ వాటర్ స్పోర్ట్స్ అంటాం. ఇప్పుడు కడుతున్నారు కాబట్టి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వాటర్ స్పోర్ట్స్, వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది, బట్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఫన్ రైడ్స్ ఉంటాయి, అమ్యూజ్మెంట్ పార్క్లో తయారు చేస్తారు. సో వాటర్ గేమ్స్, వాటర్లో పోలో అన్ని వాటర్లో ఆడుకుంటుంటారు. ఇట్లాంటివన్నీ మనం ఇన్నాళ్ళు మిస్ అయిపోయాము. ఇలాంటి వాటన్నిటి గురించి మనకి ఇది ఎక్కడైనా వేరే ఉన్నా కూడా అది ఒక బీచ్ లాగా లేదు. ఏదో కాస్త వాళ్ళకి ఎకరాల్లో 3 ఎకరాల్లో వండర్లా అని, వండర్లా, జలవిహార్ ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ చిన్న చిన్న పాండ్స్ అవి. ఇప్పుడు మనకి ఏకంగా ఒక పెద్ద బీచ్ లాంటిది ఆర్టిఫిషియల్గా సిమ్యులేషన్ మనకు కూడా ఫీల్ అవుతుంటాం, రావటం వెళ్ళటం వాటర్. సో నాకు కూడా చాలా థ్రిల్గా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే బీచ్ అంటే అసలు మామూలు కాదు సార్, ఇసుక అదంతా ఫీల్ రావాలంటే చాలా కష్టం. అవును, ఇప్పుడు ఆ ఇసుక ఫీల్ అది వస్తూ ఆ ఇసుకలో మళ్ళీ అది మలినాలు లేకుండా పొల్యూట్ కాకుండా వాటర్ మెయింటెనెన్స్ చేస్తూ ఇలాంటి సిమ్యులేషన్ కలుగజేస్తూ మనకి ఆ ఆనందం. మనకేంటంటే పాజిటివ్స్ అన్నీ ఉంటాయి, నెగిటివ్స్ ఏమీ లేకుండా. అక్కడేంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ ఉంటాయి. అక్కడ మనకి మాత్రం ఓన్లీ పాజిటివ్స్ తోటి మంచి బీచ్ రాబోతుంది అంటే ఇంతకంటే ఆనందమైన విషయం. అసలు హై పోస్ట్ చేస్తారు సార్, ఎందుకంటే అసలు ఎలా అంటారనే ఫస్ట్ ఆడపోయి ఎంజాయ్ చేద్దామని కాదు, అసలు ఎట్లా కట్టారు ఆ బీచ్ ని, అదైతే చాలా కుతూహలంగా ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంది, హైగా ఉంది. వెరీ గుడ్ టాపిక్. రైట్ సార్. మొత్తంగా మరి ఆర్టిఫిషియల్ బీచ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా రాబోతుంది, రియల్ ఎస్టేట్ పరంగా ఏ విధంగా మనకి ప్రభావం పడుతుంది అనే దాని గురించి చక్కటి వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మరి మొత్తం మీద మరి సార్ అయితే ఆర్టిఫిషియల్ బీచ్ గురించి ఎంత క్లియర్గా చెప్పారో, అండ్ సార్తో పాటు నాకు కూడా బాగా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ మీరు కూడా అలాగే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ రూపంలో కనుక మాకు తెలియజేసినట్టయితే ఆ క్వశ్చన్స్ని సార్ని అడిగి మాట్లాడడం జరుగుతుంది, మీకు దాని ఆన్సర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి మొత్తంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.